దీనివల్ల ఓనర్‌కి డబ్బు వృధా కాదు. పెయింటర్‌కి శ్రమ తగ్గుతుంది. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి రీసెంట్‌గా పెయింట్ వర్క్ కోసమని ఎయిర్‌లెస్ పెయింట్ స్ప్రేయర్ AS2800 మోడల్‌ని పర్చేస్ చేయడం జరిగిందండి. విజయవాడ ఎళ్లి దీన్ని తీసుకొచ్చామన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటన్నట్లయితే ఇది మల్టీ ఫంక్షన్ మెషిన్ అన్నమాట. దీనితోటి మనం పెయింట్లు గావచ్చు, ప్రైమర్ గావచ్చు, పుట్టి గావచ్చు, అంటే వాల్స్‌కి పెట్టుకున్న వాల్ పుట్టి అది సీలింగ్‌లో గూడా అప్లై చేస్తారు. సో అలా వాల్ పుట్టి గావచ్చు, ఎపాక్సీ గావచ్చు, మనకి డ్యామ్ ప్రూఫ్స్ కావచ్చు, వాటర్ ప్రూఫ్స్ కావచ్చు, ఇలా అన్ని రకాల మెటీరియల్స్ ఒక స్ట్రక్చర్ లాంటివి తప్పించి మిగతా పెయింట్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నీ గూడా ఈవెన్ మనకి సిమెంట్ యూజ్ చేసే మనకి ఉండ్రు ఉంటుంది కదా! నల్లమాల అంటారు. సో అలాంటి ఉండ్రును గూడా దీని ద్వారా మనం స్ప్రే చేసుకోవచ్చనమాట. దీనివల్ల మనకి స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. స్ప్రే మెషిన్ ద్వారా మనం వేస్తున్నాం కాబట్టి మెటీరియల్ తక్కువ పడుతుంది. బ్రష్ లేదా రోలర్స్‌తో వేసే దానికన్నా గూడా 10 టైమ్స్ మీకు స్ప్రే ద్వారా ఎక్కువ వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. గోడలకి ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుందండి. అదే మీకు రోలర్ తోటి మనం లేదా బ్రష్ తోటి పెయింట్ అనేది వేసినప్పుడు వాటి మీద లైట్‌గా మార్క్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మనం యూజ్ చేసుకున్నట్లయితే ఇది స్ప్రే పెయింట్ కాబట్టి మనకి ఎటువంటి మార్క్స్ అనేవి కనిపించవన్నమాట. స్మూత్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఓనర్‌కి మెటీరియల్ సేవ్ అవుతుంది. వర్కర్‌కి శ్రమ తగ్గుతుంది. సింపుల్‌గా ఒక 5గురు చేసే పని జస్ట్ ఒక ముగ్గురిని పెట్టుకొని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి స్కిల్ లేని వర్కర్ చేతే మనం వర్క్ అనేది చేయించుకోవచ్చు. మనం జనరల్‌గా ఒక ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలన్నట్లయితే పెయింట్ వర్క్‌కి సంబంధించి మనం కాంట్రాక్ట్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. సో వారి దగ్గర వచ్చేసరికి స్కిల్డ్ మనకి వర్క్ తెలిసిన వాళ్ళు కంపల్సరీ ఒక 5, 6గురు అన్నా సరే ఉండాల్సిందే. సో అలా మనం వర్క్ అనేది చేయించుకొని మనం ఒక 2 నెల్లో, 3 నెల్లో టైం తీసుకొని ఆ పెయింట్‌కి సంబంధించిన వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఈ మెషిన్ అనేది మీరు యూజ్ చేసుకోవడం వల్ల మీకు జస్ట్ నెల లేదా నెలన్నరలోనే వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా మీరు స్కిల్డ్ వర్కర్స్‌ని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మెయిన్‌గా వర్క్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండి మిగతా ఒకళ్ళిద్దరిని నార్మల్‌గా మనకి దొరుకుతూ ఉంటారు కదా! సో స్కిల్ వర్క్ అనేది ఫుల్‌గా తెలియకపోయినా సరే వాళ్ళని పెట్టుకొనైనా సరే మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చనమాట. కాకపోతే మిషన్ ఆపరేటింగ్ అనేది తెలిసుండాలండి. అది పెద్ద సమస్య ఏం గాదు. మామూలుగా ఇక్కడ సైట్‌లో మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ గూడా ఈ వర్కర్స్‌కి ఇది ముందు చేసిన వర్క్ అయితే లేదు. జస్ట్ దీనికి సంబంధించింది డెమో టైప్‌లో మనం 2, 3 సార్లు స్ప్రే చేసి చేయించి వాళ్ళకి చూపించడం జరిగింది. సో అలా చూయించిన తర్వాత వాళ్ళు మొత్తం మిగతా వర్క్ మొత్తం గూడా చాలా బాగా కంప్లీట్ అయితే చేశారు. సో వర్క్ పెద్ద విషయం ఏం గాదు. జస్ట్ 1-2 టైమ్స్ మనం ఒకసారి చూసామన్నట్లయితే వర్క్ గూడా ఈజీగానే అర్థమైపోతుంది. ఎలా స్ప్రే చేయాలి? ఈ స్ప్రింగ్స్ మనకి ఎలా మార్చుకోవాలి ఏంటనేది ఒక అవగాహన అనేది ఈజీగానే వచ్చేస్తుందన్నమాట. దీనివల్ల ఓనర్‌కి లాభం ఏంటన్నట్లయితే మెటీరియల్ తక్కువ పడుతుంది. మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ కాకుండా మనకి ఏదైనా వాల్స్‌కి పెట్టేటప్పుడు గావచ్చు, సీలింగ్స్ పెట్టేటప్పుడు గావచ్చు, మెటీరియల్ అనేది చాలా తక్కువ మోతాదులో ఎక్కువ ఏరియాని కవర్ చేసేటట్లు దీనితోటి మనం పెయింట్ చేసుకోవచ్చు. మెటీరియల్ కాస్ట్ అనేది తగ్గుతుంది గానీ, ఎటువంటి లేబర్ చార్జెస్ అనేవి తగ్గవండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నట్లయితే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ కంప్లీట్‌గా ఒక బిల్డింగ్‌కి సంబంధించి పెయింట్ వర్క్ అనేది ఇచ్చేస్తాం అన్నమాట. పుట్టి గావచ్చు, పెయింట్స్ కావచ్చు, మనకు కావాల్సిన డిజైన్స్ మొత్తం ఏసేటట్లు టోటల్‌గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం. సో వాళ్ళు తీసుకొని వర్క్ అనేది చేస్తారు. ఎవరైతే వర్క్ తీసుకొని వర్క్ అనేది చేస్తారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. వాళ్ళకి ఎక్కువ మందిని పెట్టుకొని డబ్బులు ఎక్కువ పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కొంచెం తక్కువ మందిని పెట్టుకున్న వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ కూడా చాలా నీట్‌గా మంచి స్కిల్డ్ వర్క్ లాగా మనకి రావటం అయితే జరుగుతుంది. సో కొంత అమౌంట్ అనేది వాళ్ళు సేవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్స్‌కి సేవ్ అవుతుంది. అలాగే బిల్డర్స్ ఉంటారు కదా! వాళ్ళకి సేవ్ అవుతుంది. అలాగే పెయింట్ మేస్త్రులు ఉంటారు కదా! 4, 5 బిల్డింగ్స్ ఒప్పుకొని వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి బాగా ఉపయోగపడుతుంది. ఓనర్‌కి మాత్రం మెటీరియల్ అనేది తగ్గిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక దీని యొక్క ప్రైస్ అనేది మనకి ఎంత పడుతుందన్నట్లయితే మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో వెళ్ళైనా తీసుకోవచ్చు. ఇది సుమారుగా మీకు రూ. 50,000 రేంజ్ నుంచి రూ. 70,000 ప్రైస్ రేంజ్‌లో మీకు ఇది మార్కెట్‌లో దొరకడం జరుగుతుంది. మోడల్‌ని బట్టి మీరు తీసుకునే డిజైన్‌ని బట్టి లీటర్ కెపాసిటీస్ ఎంత వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మిషన్‌తో పాటు మనం మరికొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాటికి సంబంధించి సుమారుగా ఒక 15,000 నుండి 18,000 వరకు కూడా మీకు కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇది ఎందుకన్నట్లయితే మనం ఇది మల్టీ ఫంక్షన్ మెషిన్ కాబట్టి మనం ఓన్లీ ఒక పెయింటే చేసుకోం కాబట్టి మిగతా యాక్సెసరీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పుట్టి పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన యాక్సెసరీస్ మార్చి మనం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా ఒక్కొక్క మెటీరియల్‌కి సంబంధించి ఒక్కొక్క యాక్సెసరీస్ అనేవి ఉంటాయి. అవి చేంజ్ చేసి
మన వర్క్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అందుకే అన్ని రకాలు అనేవి తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఉంటుంది. ఇక ప్రెజెంట్ వచ్చేసరికి బేస్ ప్రైమర్ మాత్రమే వేయడం జరుగుతుందండి. ముందు వీడియోస్ లో మీరు ఇంకా పుట్టి ఎలా పెడతారు, పుట్టికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, పెయింట్స్ కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు మన ఛానల్లో అయితే మీరు చూస్తారండి. ఇంకా ఈ మిషన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, లేకపోతే చాలా మంది కూడా ఈ పెయింట్ వర్క్స్ కి సంబంధించి మెటీరియల్ కాంట్రాక్ట్ ఏదైనా చేయించుకోవాలన్నా, వర్క్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలన్నా, ప్రగడా కన్స్ట్రక్షన్ మహేంద్ర గారండి, వీరి యొక్క సైట్ లోనే మనం ఇప్పుడు మిషన్ అనేది తీసుకొచ్చింది. వీరు మెటీరియల్ కాంట్రాక్ట్ తో పాటు పెయింట్ వర్క్ కి సంబంధించి మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేయిస్తూ ఉంటారు. సో ఎవరైనా మెటీరియల్ కాంట్రాక్ట్ పెయింట్ వర్క్స్ చేయించుకోవాలన్నా, పెయింట్ కి సంబంధించిన విషయాల గురించి కానీ, మిషన్ కి సంబంధించిన విషయాల గురించి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.